మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. జన వ్యాఖ్యానాలు కొంచెం మనస్సులో బాధ పెడతాయండి. పౌరుషం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. మరి అయ్యో ఇంతమంది నన్ను గురించి ఎలా అనుకుంటున్నారు అంటే నేను ఏమైనా తప్పు చేస్తున్నానేమో అని ఆలోచించాలి. అది ధర్మం కూడా. మొండిగా వెళ్ళకూడదు. జనవాక్యంతో కర్తవ్యం అన్నారు. ఎక్కువ మంది చెబుతున్నారు అంటే మనలో ఆ లోపం ఉన్నట్టే, దాన్ని సరి చేసుకోవాలి. అందుకని ఏమనుకుంటారట తమ్మునిదలంచి కృష్ణుని తమ్ము బనచి. ఆయన తమ్ముడు అర్జునుడి కోసమని కృష్ణుని తమ్ముని దోషించాడు, లోకుగా దొరికాడు. ఏదో పాలసముద్రంలో అన్ని వస్తువులు అందరూ పంచుకుని చివరికి విషం వస్తే శివుడికి ఇచ్చినట్టు లోకు కట్టేశాడమ్మా. లోకు మొగుడికి నోకలు జావని కృష్ణుడు తమ్ము బనిచి. పోనీ పని తప్పులేదు, యుద్ధంలో సాయం కోసం పంపిస్తారు. కానీ అతనిని పదంపడి తన చిత్తమ్మున తలపడ. మళ్ళీ ఇంకేమైనా కనుక్కోద్దా? పంపేమంటే పంపాం అంతేనా? ఇంక వాడు చేస్తాడా? ఇక్కడ నానాయాతన అవుతున్నాడు సత్యకి. ఈయన గమనించడు ధర్మరాజు అని. ఎమ్మియ్యవాడొక్కొనారే ఈయున్న జనులు. ఇటువంటి వాడు అసలే ధర్మరాజు. ఈయన నమ్ముకుంటే ఏమైపోతుంది సైన్యం అంతా అని అనుకుంటారేమో అనేటువంటి భావన మనస్సులో వచ్చింది. అంటే ధర్మరాజు యొక్క దృష్టి ఎప్పుడు గమనించండి, ఉత్తముడైన నాయకుడు ఉండవలసిన దృష్టి. జనం ఏమంటారో అనే దృష్టి ఉండాలండి. జనవాక్యాన్ని బట్టే నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తుల ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాలు, అనుచరుల ప్రయోజనాలు, బంధువుల ప్రయోజనాలు, మన వ్యక్తిగత అహంకారాలు ముఖ్యం కాదండి. మనం ఏమన్నాం, జనం ఏం విన్నారు, ఇవాళ ఆ మాట తప్పితే జనం ఏమనుకుంటారు, ఇక మన పరువు ఏమవుతుంది, రేపు పొద్దున ఏ మాట ఇచ్చినా నమ్ముతారా? విశ్వసనీయత అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. మాట తప్పని వాడిని, మడమ తిప్పని వాడిని జనం ఎప్పటికైనా నమ్ముతారు. శాశ్వతంగా ఆధారపడేది వాడి మీదే. ఈయన మాట కంటే కట్టుబడి ఉంటాడా ఒక పద్ధతి, కనీసం 5 ఏళ్ల పాటైనా అలా ఉంటాడా ఓ పద్ధతి, నియమం, నిగ్రహం ఉన్నవాడు. గంటకో నిర్ణయం తీసుకునే మనిషి కాదయ్యా. ఢిల్లీలో ఓ మాట, గల్లీలో ఓ మాట మాట్లాడే రకం కాదయ్యా అని అంటారండి ఖచ్చితంగా. ధర్మరాజు అందుకు భయపడుతున్నాడు. ఈయన తమ్ముడు కోసం ఏమో కృష్ణుడు తమ్ముడు పంపేశాడు, పాపం లోకుగా ఉన్నాడు కదా అని. ఏమయ్యాడో కనుక్కోదా? అతనిని పదంపడి తన చిత్తమ్మున తలపడ. ఎమ్మియ్యి వాడొక్కున్నారే ఈ ఉన్న జనులు. ఈ నారే గమనించండి, నారే అనరే, నావుడు అనవుడు, అనక నాక. నాక అని కూడా ఉంటుంది ప్రయోగం. నాకంటే స్వర్గం కాదు అక్కడ, అనక అని అర్థం. అలాగే అనవుడు నావుడు. చిన్నయసూరు నీతి చదివినంటే అంతే. అనవుడు దమనకుంటే ఇట్లనే, నావుడు కరటకుండు ఇట్లనే. చివరికి మాకు తెలియక చిన్నతనంలో కరటకుడు దమనకుడులాగే ఈ అనవుడు నావుడు కూడా ఇద్దరు అన్నదమ్ములేమో అనుకునేవాళ్ళు. అంత తరచుగా ఉండేది ఆ ప్రయోగం. అలా ఇక్కడ ఎమ్మియ్య వాడొక్క నారే అనరే అంటే అక్కడ ఈతి కుదరదు. అందుకని నారే ఈ ఉన్న జనులు. అలాంటి ప్రయోగాలు ఉన్నాయి సరదాకి అని చెప్పి ఒక్కసారి భీముడు ఉన్న చోటికి రథం పోనీయమని చెప్పాడు ధర్మరాజు. భీముడు దగ్గరికి ధర్మరాజు వస్తుంటే భీముడు ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. ఏమిటి మహారాజుకి ఏమైనా ఆపదొచ్చిందా? ఇప్పుడు ఉన్నట్టుండి నా దగ్గరికి వస్తున్నాడు అని తన సారథైన విశ్వకునితో, అన్నగారు వస్తున్నారయ్యా, అన్నగారి దగ్గరికి పోనీ అన్నాడు. ఆ చంపుతున్న సైన్యం మీద దాడి ఒక్కసారి ఆపు చేసి ఇటు బళ్ళు ఇచ్చాడు. భీముడు దగ్గరికి ధర్మరాజు వెళ్ళగానే తమ్ముడు అర్జునుడు అని పాపం చెప్పలేకపోయాడండి. డగ్గుత్తిగా ఏదో దుఃఖచక్రం గొంతుకలో గర్గర గార్గరధ్వనుల గాన్గుం బోలే తిర్గాడు. ఏదో ఒక భయంకరమైన దుఃఖం అనే చక్రం గొంతుకలో అడ్డంబడి కెరకెర తిరుగుతున్నట్టుగా ఆయనకు మాట రావట్లే. తమ్ముడు అర్జునుడు అనేసరికి భీముడికి పై ప్రాణాలు గట్టివాడు తట్టుకున్నాడు. అర్జునుడు అంటే ఏమిటి, ఏదైనా జరిగిపోయింది అప్పుడే అని చెప్పలేక ఊరుకున్నాడు ఆయన. అప్పుడు వెంటనే భీముడు అంటే, ఏము కలంగిన ఎప్పుడు నీమహిమయమమ్ము తీర్చు. స్వామి, అన్నయ్య ఏమైంది చెప్పండి, మేము ఉన్నాం మీకోసం, మీరు ఏం చేయమంటే చేస్తాం, మీరు ఎలా ఉండద్దు, మాకు చింతగా ఉంది, మీకోసం మేము ఇదంతా చేస్తున్నది. ఏము కలంగిన ఎప్పుడు నీ మహిమయమమ్ము దేర్చును, నీకును కలగన్ భూమిశ తగునే, నీకును కలగన్ భూమిశ తగునే, ఇవ్విధమే మిటబాటిల్లే పనుపుమే పనికైనన్, ఇవ్విధమే మిటబాటిల్లే పనుపుమే పనికైనన్. అసలు ఈ భీముడనే పెద్ద మనిషికి ఆ అన్నగారి మీద ఉండే గౌరవానికండి పాలతో కాళ్ళు కడగాలి ఈ పెద్ద మనిషి వినయానికి, సంస్కారానికి. అసలు ఒక భార్యతో కాపురం చేసిన అన్నదమ్ముల మధ్యలో ఇంత సఖ్యత,
వీళ్ళ దుంపదగ నలుగురు అన్నదమ్ములు ఉండి, నలుగురు భార్యలు, 4 కుటుంబాలు, తల్లిదండ్రులు ఉండి కొట్టుకుని చచ్చిపోయే వాళ్ళని చూస్తున్నాం మన ఎకరం పొలం కోసం, సెంటు స్థలం కోసం. ఒకే భార్య కలిగి ఉండి అనేక రకాల గొడవలు వచ్చే అవకాశాలు బాగా ఉండి ఆ ఇల్లాలు ఎంత గొప్పగా కాపురం చేసిందో వాక్సంయమనంతో, వీళ్ళు మనస్సంయమనంతో వీళ్ళెంత బాగా కాపురం చేశారో. ఏం తలడిల్లిపోతున్నాడండి ధర్మరాజు, ఇంకా చెప్పలేదు, కంగారు పడుతున్నాడు చెప్పడానికి. ఏం లేదు, అర్జునుడికి ఏమైందో అని బెంగగా ఉందని ఆయన ఉద్దేశం. కానీ ఆయన అభివ్యక్తి ఎలా ఉందంటే అర్జునుడికి ఏదో జరిగిపోయిందన్నట్టుగా ఉంది. అందుకని ఏము కలంగిన ఎప్పుడు నీ మహిమయమమ్ము దేర్చు. అంత హిమాలయ పర్వతం లాంటి భీముడండి ఒక్కసారి కరిగిపోయాడండి. నిజంగానే భీముడు యొక్క వ్యక్తిత్వం ఏమిటంటే తనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడతాడు. ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చి తన దగ్గర చెప్పుకుంటే హిమాలయ పర్వతంలా కరిగిపోతాడు. మనకి భీముడు ఆదర్శం. మనకి కష్టం వచ్చినప్పుడు మేరువులా తట్టుకోవాలి, బంగారు పర్వతంలా కరగకూడదు. ఎదుటి వాళ్ళ కష్టాన్ని మనం వింటుంటే హిమాలయంలా కరిగిపోవాలి, మంచులా కరిగిపోవాలి. అందుకని తాను ఎంత భయంకరమైన యుద్ధమైనా చేస్తాడు, ఎన్ని బాణాలైనా తట్టుకుంటాడు. ఇంకా ముందు ముందు కూడా చూస్తాం మనం, భయంకరంగా చేస్తాడు. అసలు వేరే ప్రతిఘటన లేకుండా బాణాలు పడుతుంటే అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏంటయ్యా నువ్వు ఊరికే బాణాలు వేసేది చెప్పి రథం లేపేస్తాడు. ఇలాగ తెక్కంటే అంతే. కానీ ఆ రథం లేపే వరకు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని బాణాలు పడాలి, అది ఎవరో ఏమిటో ఆ లేపడం ఏమిటో చూద్దాం. అదో విచిత్ర సన్నివేశం. అంటే తనకు వస్తే మేరువులో తట్టుకుంటాడు, ఎదుటి వాళ్ళ కష్టం వస్తే మంచులా కరిగిపోతాడు. ఇది గొప్ప వ్యక్తిత్వం భీముడిలో. భీముడు అనగానే బండవాడు తిండిపోతూ కాదు, చాలా గొప్ప వ్యక్తిత్వం. అందుకని ఏమో కలంగన ఎప్పుడు నీ మహిమయమమ్ము తీర్చు. నాకు ఏదైనా వస్తే నువ్వు నీ మహిమ వల్ల మేము బయటపడ్డాం. నీకును కలగని భూమి ఇస్తే తగులు. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, ఇది న్యాయ పద్ధతి అయినా ఏమిటి, నువ్వు ధైర్యంగా తట్టుకోవాలి. అందుకని ఈ విధం ఏమిటా పాటిల్, అసలు ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది దుఃఖం చెప్పండి నాకు. పలుపు ఏ విధికైనా, ఏ పనికైనా మమ్మల్ని ఏ పనికి పంపించినా నేను చేసేస్తాను అనగానే ధర్మరాజు అన్నాడు, సకల సుగుణ నిధి అయినటువంటి సవ్యసాచి శంఖధ్వని వినపడ్డం లేదు నాయన. సకల సుగుణ నిధి సారవంతుడు నీ తమ్ముడు సవ్యసాచి కంఠధ్వని వినపడ్డం లేదయ్యా నాకు. శంఖధ్వని పాంచజన్యం వినపడుతోంది, అప్పుడప్పుడు దేవదత్త ధ్వని వినపడ్డం లేదు, నాకు మనస్సు కీడు శంకిస్తుంది అంటే ఒక్కసారిగా భీముడు ఒక్క మాట అన్నాడు, అన్నయ్య మీరు అసలు కంగారు పడక్కర్లేదు. ఏమిటి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఏమిటో, ఎందుకు భీముడు అంత ధైర్యాన్ని ధర్మరాజుకు నూరు పోస్తున్నాడో మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.